అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను శ్రీ మదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. మన సుప్రసిద్ధ ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం సంస్కృతంలో వేదవ్యాస మహర్షి చేత రచించబడి పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచినది. కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన అనే కవులు భారతాన్ని ఆంధ్రీకరించారు. నన్నయ వేంగీ దేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనకు ఆది కవి, వాగనుశాసనుడు లేదా శబ్దశాసనుడు అను బిరుదులు కలవు. మహాభారతంలో నన్నయ ఆది సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వం చతుర్థాశ్వాసంలో 142వ పద్యం వరకు వ్రాశాడు. ఇక మనుమసిద్ధి ఆస్థాన కవి అయిన తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు గల 15 పర్వాలను పూర్తి చేశాడు. నన్నయ్య వ్రాయగా మిగిలిన అరణ్య పర్వశేష భాగాన్ని ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయిన ఎర్రన కవి పూర్తి చేయడంతో 18 పర్వాల మహాభారతం సంపూర్ణంగా తెలుగులోకి వ్రాయబడింది. నన్నయ్య రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు మహాభారతాన్ని వ్రాస్తూ శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము. శ్రీవాణీ గిరిజాచిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితి మా వహంత్య విహతాం శ్రీపుంసయోగోద్భవం ఏ వేదత్రయమూర్తయ శ్రీపురుష సంపూజిత వసురై భూయాసుహ పురుషోత్తమా భుజభవా శ్రీకందరాశ్రేయసే. ఏ విష్ణు, బ్రహ్మ, శంకరులు చాలా కాలము నుండి క్రమముగా వక్షమునందును, వదనమునందును, కాయమునందును లక్ష్మీ, సరస్వతి, పార్వతులను ధరించడి వారై స్త్రీ పురుషుల యొక్క సంయోగము వలన జనించినట్టి లోకముల స్థిరత్వాన్ని విచ్ఛిన్నము కాకుండా చేస్తున్నవారై 3 వేదముల యొక్క రూపాన్ని కలవారుయును దేవతలచే పూజలు చేయబడిన వారును అయినట్టి ఆ విష్ణు, బ్రహ్మ, శంకరులు అనబడే త్రిమూర్తులు మీకు మేలు కలిగించడి వారు అగుదురుగాక. ఇక్కడ నన్నయ్య కవీంద్రుడు శ్రీకారముతోనూ అన్ని పాదాలలో మొదట మగనముతోనూ ప్రారంభించడం ఒక శుభప్రదమైనది కాబట్టి ఈ పద్యము మంగళ శ్లోకముగా ప్రసిద్ధిగాంచినది. సృష్టికి మూలకారకులైన త్రిమూర్తులను, వారి భార్యలను ప్రస్తుతించడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిణామం అని సకల భువన రక్షణ ప్రభువులై ఆద్యులైన హరిహర హిరణ్య గర్భ పద్మోమావాణీపతుల స్తుతించి తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీ రాజ్య విభవుండును నిజభుజ విక్రమ విజితారాతి రాజ నివహుండును నిఖిల జగజ్జగీయమాన నానా గుణ రత్న రత్నాకరుండును నై పరగుచున్న రాజరాజ నరేంద్రుడు సమస్త లోకాలను కాపాడటంలో సామర్థ్యము కలవారలైన త్రిమూర్తులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనబడే సరస్వతి, లక్ష్మీ, పార్వతి వీరి భర్తలను ప్రస్తుతించి వారి అనుగ్రహంతో పొందబడినట్టిదై నిరంతరాయంగా అనుభవిస్తున్నట్టి గొప్పదైన భూరాజ్య వైభవం కలవాడును తన యొక్క భుజబల పరాక్రమం చేత జయించబడినట్టి శత్రురాజుల సమూహం కలవాడును సమస్తమైన జగత్తులోని లోకుల చేత స్తుతించబడుతున్న అనేక విధములైన మంచివైన గుణాలనే మనులకు సాగరుడును అయి ఒప్పెడి తూర్పు చాళుక్య వంశానికి చెందినట్టి
రాజరాజ నరేంద్రుడు రాజకులైక భూషణుండు రాజమనోహరుండన్య రాజ తేజో జయశాలి శౌర్యుండు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుండ పరాజిత భూరి భుజాకృపాన దారాజల శాంత శాత్రవ పరాగుండు రాజమహేంద్రుండున్నతి చంద్రవంశమునకు ప్రధాన అలంకారమైన వాడును, చంద్రుడి వలె మనోహరమైన వాడును, ఇతర రాజుల పరాక్రమాన్ని జయించడం చేత ప్రకాశించడి వీరత్వం కలవాడును, స్వచ్ఛమైన కీర్తి అనే శరత్కాలమందలి ఆ చంద్రబింబము యొక్క వెన్నెల కాంతిచే ప్రకాశింపజేయునట్టి సమస్తమైన లోకాలు కలవాడు, ఓటమి తెలియని విశాలమైన బాహువులందలి ఖడ్గము యొక్క వాదర అనే నీటి చేత అణచివేయబడ్డ శత్రువులు అనే ధూళికలవాడును అయిన రాజరాజ నరేంద్రుడు అతిశయంతో ఈ పద్యములో రాజరాజ నరేంద్రుని యొక్క రూపమును, గుణగణములను, అతని భుజబల పరాక్రమమును, ఉత్తముడైన రాజుగా ఆయన నాయకత్వ లక్షణాలు వివరించబడ్డాయి. విమలాదిత్యతనూజుండు విమల విచారుండు కుమార విద్యాధరుండు తమ చాళుక్యుండు వివిధాగమ విహిత శ్రముండు తుహిన కరుండురు కాంతి విమలాదిత్యుడికి రాజరాజ చోళుడి కుమార్తె అయిన కుందవాంబ యందు జన్మించిన కుమారుడు నిర్మలమైనట్టి ఆలోచనాపరుడును, ధనుర్విద్యలో కుమారస్వామి వలె నైపుణ్యము కలవాడును, విశిష్టమైన చాళుక్య వంశానికి చెందినట్టి రాజును, వివిధ శాస్త్రాలలో పరిశ్రమ చేసినట్టి వాడును, శరీర కాంతిలో చంద్రుడు అయినట్టి రాజరాజ నరేంద్రుడు. ఈ పద్యములో రాజరాజ నరేంద్రుని యొక్క రూపము, పరాక్రమము, గుణగణాలు, ఉత్తముడైన రాజుగా ఆయన నాయకత్వ లక్షణాలు ఇందు వివరించబడ్డాయి. గణ దురితానుబంధ కలికాలజ దోసతు సార సంహతి తన ఉదయ ప్రభావమున దవుగంచోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి ఎంతయు తనరుంచలుక్య మన్మధుండు ధర్మ నిబద్ధతయార్ద్ర బుద్ధియై చాళుక్య వంశరాజైనట్టి రాజరాజ నరేంద్రుడు అందములో మన్మధుడు లాంటివాడు. అనేక పాపములతో అనుబంధం గల కలికాలంలో ఉద్భవించిన అనేక దోషములనే విస్తారమైన మంచును తన యొక్క పుట్టుక అనే మహత్యము చేత దూరంగా పారద్రోలి విస్తారమైన లోకంలోని ప్రజలకు ఇష్టమును కలిగించే రాజ్యమనే నిరంతరమైన వసంత ఋతువు యొక్క దట్టమైనట్టి ఐశ్వర్యముతో ధర్మానికి కట్టుబడి దయతో సున్నితమైన బుద్ధి కలవాడై మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ పద్యంలో రాజరాజ నరేంద్రుడు రూపములో మన్మధుడని, అనేక పాపములతోనూ దోషాలతోనూ కూడినట్టి కలియుగంలో నివసిస్తున్న ప్రజలకు ఎంతో ఇష్టమైన వాడై ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఒక అడవిలో నివసిస్తున్న సమస్త జంతువులు, పక్షులు వసంత ఋతువు ఆరంభమైన తరువాత
అచ్చటి ప్రకృతి సౌందర్యమునకు సోయగాలకు సకల ప్రాణికోటి అయిన పక్షులు జంతువులు ఎంత సంతోషకరంగా జీవిస్తాయో, రాజరాజ నరేంద్రుని పరిపాలనలో ఆయన సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉన్న గర్వమునకు లోనుగాక ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడై ధర్మాన్ని పాటిస్తూ ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడని ఇక్కడ విశేషము. ఆశ్రిత పోషణంబునా అనంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమ తత్వవిత్వమునా దానగుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణ మహామహిమన్ మహి ఒప్పు సర్వలోకాశ్రయుండాది రాజనిబున్ దత్య కలంక చరిత్ర సంపదన్ సర్వలోకాశ్రయుడనే చాళుక్య వంశమనే క్రమాగత బిరుదాంకితుడును అధికమైనట్టి విలాసము చేతను మిక్కిలి స్వచ్ఛమైన శీల సంపదలో తొల్లిటి రాజులైన మనువు, నలుడు, నహుసుడు మొదలైన రాజులతో సమానమైనట్టి రాజరాజ నరేంద్రుడు తనను ఆశ్రయం కోరి వచ్చిన వారిని పోషించి కాపాడటం చేతను పండితోత్తముల విద్యల యొక్క యథార్థ సత్యము యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకోవడం చేతను దానము చేయవలననే కోరిక చేతను సకల వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటంలోని గొప్ప మహత్యము చేతను ఈ ధరణి యందు వెలుగొందుతున్నాడు. సమర్థుడైన రాజు ఎవరైనను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మొదలైన 4 వర్ణములు గాని ఆశ్రమ ధర్మాలైన బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఈ ధర్మములన్నీయును పరిరక్షించడం సమర్థుడైన రాజు యొక్క కర్తవ్యం. ఇక్కడ ఆశ్రమ ధర్మాలు 4: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. మొదటగా బ్రహ్మచర్యం. ఇందు ఉపనయనం తరువాత బ్రహ్మచర్య వ్రతమును పాటించాలి. ఇందులో వేదాలను చదవడం, ఇంద్రియ నిగ్రహంతో గురువు దగ్గరనే ఉంటూ గురువుకు సేవలు చేస్తూ గురువు మాటకు ఎదురు చెప్పకుండా గురువు చెప్పినట్లు ఆచార సంప్రదాయాలు, శుచి శుభ్రతను పాటిస్తూ సూర్యదేవునికి, అగ్నిదేవునికి సంధ్యావందనం చేస్తూ గురువు దగ్గరే నివసిస్తూ గురువు తెచ్చుకున్న ఆహార పదార్థాలను తింటూ వ్రతమును పాటించాలి. గృహస్థాశ్రమం అనగా గురువు దగ్గర విద్యాభ్యాసమైన తరువాత గురువుకు గురుదక్షిణను చెల్లించి గురువు యొక్క సమ్మతము మేరకు వివాహమును చేసుకొని భార్య పిల్లలతో గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ బ్రహ్మచారులకు, సన్యాసులకు సహాయం చేస్తూ అతిథులను గౌరవిస్తూ జీవితాన్ని గడపటం. వానప్రస్థం గృహస్థాన్ని నిర్వహించిన తరువాత అంతవరకు తాను నిర్వహించిన బాధ్యతలను తమ వారసులకు అప్పగించి భార్యను పిల్లల దగ్గర గాని తనతో తీసుకొని గాని అడవులకు వెళ్ళి ఆకులు, పండ్లు ఆహారంగా తీసుకుంటూ కటిక నేలపైన పండుకొని మనస్సును భగవంతునిపై నిలిపి తపమాచరిస్తూ శరీరాన్ని వదలడం. ఇక సన్యాసం. వానప్రస్థం తరువాత సన్యాసం. ఇందులో ఏ ఒక్కరితో కూడా విరోధం ఉండకూడదు, అనగా శత్రుత్వాన్ని విడనాడాలి. అసలు సన్యాసం అంటే ఋషితుల్యం. ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలి, కోరికలను త్యజించాలి. భార్య, పిల్లలు, బంధువులు ఇలాంటి మమకారాలన్నీ వదిలివేయాలి. ఒంటరిగా జీవిస్తూ ఆహారం కోసం మాత్రమే గ్రామాలలోనికి వెళ్ళవలెను. ఎట్టి సంపదలు ఉండకూడదు, అన్నీ వదిలివేయాలి.
ఒక మహర్షిలా జ్ఞానాన్ని సంపాదించాలి. అందరినీ సమభావంతో చూడాలి. అసలు జీవితం మరణం గురించి ఆలోచించకూడదు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను విడిచిపెట్టి పద్మాసనంలో కూర్చొని నియమబద్ధంగా జీవించాలి. అయితే రాజరాజ నరేంద్రున కన్నా గత పూర్వపు రాజులైన మనువు, నలుడు, నహుసుడు, రంతిదేవుడు, భగీరథుడు, శ్రీరాముడు మొదలైన వారు ప్రఖ్యాతి చెందిన ఆదర్శవంతమైన పూర్వపు రాజులు. రాజరాజ నరేంద్రుడు కూడా వీరి కోవకు చెందినవాడే అని అర్థము. నిజ మహీమండల ప్రజన్ ప్రీతిన్ పెంచుచు పరమండలంబుల ధరణి పతులా అదిమి కప్పంబుల ముదముతోన్ కొలుచును బలిమినీయని భూమి వలయపతులా ఉక్కడగించుచు దిక్కులంతన యాజ్ఞ వెలుగించుచును విప్రకులము ఎల్లన్ ప్రోచుచు శరణన్నన్ కాచుచు బీతులా అగ్రజన్ములకు అనుగ్రహమున జారుతర మహాగ్రహారంబులిచ్చుచు దేవభోగముల మహావిభూతి తనరంచేయు చిట్లు మనుమార్గుండగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు. రాజరాజ నరేంద్రుడు తన విశాల రాజ్యంలోని ప్రజలను ప్రేమగా చూసుకుంటూ వారిని అభివృద్ధి చేస్తూ ప్రక్క రాజ్యాలను పరిపాలించే రాజులను అణగద్రొక్కుతూ ఆ సామంతరాజులిచ్చేటట్టి ధన రూపమైన పన్నులను సంతోషంగా స్వీకరిస్తూ బలము చేత ఎవరైనా కప్పములను ఇవ్వడానికి నిరాకరించినట్టి సామంతరాజుల గర్వమును అణచివేస్తూ సర్వ దిక్కులందు తన యొక్క ఆజ్ఞను పాటించేలా చేస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ వారికి సుందరమైన అగ్రహారాలను ఇచ్చుచూ వారిని సంతోషపరుస్తూ శరణు కోరిన వారిని రక్షిస్తూ దేవతలకు జరగవలసిన ధూపదీప నైవేద్యములను, ఉత్సవములను, వేడుకలను అత్యంత వైభవంతో కొనసాగిస్తూ తన వంశాన్ని మరింత అభివృద్ధిని చేస్తూ తన వంశములోని పూర్వపు రాజు అయిన మనువు అనుసరించినట్టి మార్గాన్ననుసరించేవాడైన రాజరాజ నరేంద్రుడు ఈ పద్యంలో నన్నయ్య కవి రాజరాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా విధానాన్ని వర్ణించడం జరిగింది. అఖిల జలది వేల వలయ వలయిత వసుమతి వనిత విభూషణంబైన వేంగి దేశంబునకు నాయక రత్నంబునుంపోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబున ననవరత మహామహీ రాజ్య సుఖంబులనుభవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్య హర్మ్య తలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దవారిక మహాప్రధాన సామంత విలాసిని పరివృతుండై అపార శబ్ద శాస్త్ర పారగులైన వయాకరుణులను భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదు మధుర రస భావ బాసుర నవార్త వచన రచనా విశారదులైన మహాకవులను వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులను ఆదిగా కలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యా విలాస గోష్ఠి సుకోపవిష్టుండై ఇష్ట కథా వినోదంబుల నుండి ఒక్కనాడు విశాలమైన సముద్రాల చుట్టూరా చుట్టబడిన
భూమి అనేది వనితకు అలంకార ప్రాయమైన తూర్పు చాళుక్యులు పరిపాలించే వేంగి దేశానికి ప్రధాన నగరమైన రాజమహేంద్ర పట్టణంలో మహేంద్ర వైభవముతో మిక్కిలి పరమానంద భరితంతో రాజ్యం వలన కలిగడి భోగాలను అనుభవిస్తూ అన్ని లోకములలోని సిరి సంపదల యొక్క ప్రాభవానికి స్థానమైన అతి మనోహరమైన సౌద ప్రదేశంలో మంత్రులు, పురోహితులు, సేనాధిపతులు, ద్వారపాలురు, మహామంత్రులు, వేంగి దేశ సరిహద్దు ప్రాంత సామంత రాజులు అందరూ చుట్టూ కొలువు తీరి ఉండగా వ్యాకరణ శాస్త్రమును ఆమూలాగ్రం గ్రహించిన వ్యాకరణ పండితులు భారత, రామాయణ మొదలైన అనేక పురాణాలు పఠించి చెప్పడంలో ప్రావీణ్యం కల పురాణ పండితాగ్రేసరులు లలితాలు తీయనైనవియును అయిన శృంగార రస భావాలతో వెలుగొందే నూతనార్థాలతో కూడినట్టి పాదాలు రచించడంలో నేర్పరులైన గొప్ప కవులు, తర్కశాస్త్ర పండితులు, సర్వశాస్త్రాలలో పాండిత్యం కలవారు పండిత ప్రజలు చుట్టూ కొలుస్తూ ఉండగా విద్యా సంబంధమైన విలాసాలతో కూడినట్టి చర్చోపచర్చలు ఆలకిస్తూ సుఖముగా ఆసీనులై ఇష్టములైన కథలతోనూ వినోదాలతో ఉండి ఒకరోజు ఈ వచనంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అన్ని శాస్త్రాలకు సంబంధించిన పండితులు, సకల కళలలో ఆరితేరినట్టి కళాకారులు ఉన్నారని తెలుస్తున్నది. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరల జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుత వదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్న పార్యుంచూచి పరమధర్మ విదుండు వరచాలుక్యాన్వయా పరనుండిటులనియన్ కరుణతోడా. రాజరాజ నరేంద్రుని పూర్వీకుల కాలం నుంచి అనగా వారి తండ్రి తాతల కాలం నుంచి వంశానుగతంగా వస్తున్నట్టి బ్రాహ్మణుడు తన పట్ల అనురాగం కలవాడు, ఎల్లప్పుడూ జప హోమాలు నిర్వహించటంలో ఆసక్తుడైన వాడు, విస్తారంగా శబ్దాల సమగ్ర స్వరూపాన్ని నిరూపించినట్టివాడు, వేద మంత్ర భాగాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినవాడు, బ్రహ్మాండ పురాణంలోని మొదలుగా గల అనేక పురాణాలలోని విశేషమైన జ్ఞానమునందు ప్రీతిని కలిగినట్టివాడు, అర్హత పొందినవాడు, ఆపస్తంభ సూత్రుడు, ముద్గల మహర్షి గోత్రంలో జన్మించినవాడు, సుజనులు పండితులచే పొగడబడిన స్వచ్ఛమైన శీలం కలవాడు, లౌకికం తెలిసినట్టివాడు, నిరంతరము సత్యమునే పలుకునట్టివాడు, మేధస్సులో బృహస్పతి వంటివాడు, మంచివాడును అయినట్టి నన్నయ్య భట్టును చూచి గొప్పవైన ధర్మములను పాటించువాడైన విశిష్టమైన చాళుక్య వంశానికి అలంకార ప్రాయమైన వాడును అయినట్టి రాజరాజ నరేంద్రుడు దయతో ఇలా అన్నాడు. ఈ పద్యమునందు నన్నయ్యను గురించిన వివరాలు, ఆయన గుణగణాలు, రాజరాజ నరేంద్రుని తండ్రి తాతల కాలం నుంచి వంశానుగతంగా వస్తున్నట్టి బ్రాహ్మణుడని తెలుస్తున్నది. రాజరాజ నరేంద్రుడు ఒక రోజున నన్నయ్యతో, ఓ కవివర్య,
విమలమతిం పురాణములు వింటి అనేకము అర్థధర్మ శాస్త్రముల తెరంగిరింగితి ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూచితి జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితిన్ ప్రకాశముగా హృదయంబు భక్తితో స్వచ్ఛమైన మనసుతో అనేక పురాణాలను విన్నాను, అర్థధర్మశాస్త్రముల విధానాన్ని గ్రహించాను. రఘువంశ కావ్యము, శాకుంతలాది నాటకాలు, వాటి విధానాలు చూచి తిని లోకమునకు పరమ పూజనీయమైన శైవ గ్రంథాలందు మనస్సును భక్తితో స్థిరముగా నిలిపి తిని ఈ పద్యములో రాజరాజ నరేంద్రునికి పురాణాలపై ఆయనకున్న ఆసక్తిని తెలుపుతున్నది. ఈయన అనేక శాస్త్రాలను చదివాడని, శాకుంతలాది నాటకాలను చూచాడు, పౌరాణికులు వినిపించే పురాణాలను కూడా విన్నాడని తెలుస్తున్నది. అయినను నాకు అనవరతంబును శ్రీ మహాభారతంబునందుల అభిప్రాయంబు పెద్దయ్యుండు. ఎన్ని పురాణాలు విన్నప్పటికీ, ఎన్ని కావ్యాలు చదివినప్పటికీ మహాభారతములోని అర్థము తత్వమే నాకు అన్నిటికన్నా గొప్పదిగా కనిపిస్తున్నది. ఇవి ఏనున్ సతతంబు నాయడం కరంబిష్టంబులయ్యుండు పాయవు భూదేవకులాభితర్పణ మహీయ ప్రీతియు భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సాంగత్యమున్ రాజరాజ నరేంద్రుడు తన యొక్క మనస్సుకు ఏవి ఇష్టములో ఇలా చెబుతున్నాడు. అందులో బ్రాహ్మణ సమూహాలను తృప్తి కలుగునట్లు చేయడము చాలా ఇష్టము. మహాభారతమును వినడంలో ఎక్కువ ఆసక్తిని, ఇష్టమును కలిగి ఉండటం, ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మాలను గొప్ప వేడుక కలుగునట్లు ప్రార్థించుట, నిరంతరము దానమును చేయాలనే స్వభావం కలిగి ఉండుట, ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యం చేయడం అనగా సజ్జనులతో సహవాసం చేయటం, ఈ 5 అంశాలు నా మనస్సులో చాలా ఇష్టకరములై ఉంటాయి అని రాజరాజ నరేంద్రుడు వివరించెను. ఈ పద్యములోని 5 అంశాలను ఒకసారి పరిశీలిస్తే రాజరాజ నరేంద్రుడు బ్రాహ్మణులను ఎంతో తృప్తిపరచేవాడని, శాస్త్ర పాండిత్యము బాగా తెలిసినవాడు కాబట్టే అన్ని ధర్మాలను పాటించేవాడని, ఈయన మంచి శివభక్తుడని, మహాభారత కథ అనగా ఎంతో ఇష్టపడేవాడని తెలుస్తున్నది. మరి ఎదియునుగాక ఇక అంతేకాకుండా హిమకరున్ తొట్టిపూరు భరతేశ కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమున వంశకర్తలనంగా మహి ఒప్పిన అస్మదీయ వంశమునన్ ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన
పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ అభీష్టమెంతయు. మా వంశములోని మొదటి తరానికి చెందినవారైన చంద్రుడు మొదలుగా గల యయాతి కుమారుడైన పూరువు, శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు, ఇంకను కురురాజు, పాండురాజు మొదలైన రాజులు వరుస క్రమంగా మా యొక్క వంశమును స్థాపించి కొనసాగించారు. ఈ ధరణి యందు ప్రఖ్యాతి చెందిన మా వంశమునందు నిర్మలమైన మంచి గుణాలతో శోభించడి ఉత్తములైన పాండవుల యొక్క వృత్తాంతమును వినడం నాకెంతో ఇష్టం. ఈ పద్యములో రాజరాజ నరేంద్రుడు తన పూర్వీకులైన చంద్రవంశీయులు మొదలుగా గల చాలామంది రాజులు ఈ భూమిని పాలించారు. తమ వంశానికి ఎంతో కీర్తిని ఆర్జించి పెట్టిన ధర్మపరాయణులైన పాండవుల యొక్క కథ వినుట ఆయనకు ఎంతో ఇష్టమని తెలుస్తున్నది. అమల సువర్ణ శృంగపురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తద్యమ సమకూరు. భారత కథా శ్రవణాభిరతిం మదీయ చిత్తము అనిశంబు భారత కథా శ్రవణ ప్రవణంబ కావున. స్వచ్ఛమైన బంగారపు తొడుగును తొడిగినట్టి కొమ్ములును గిట్టలును గలవైన కపిల వర్ణముతో కూడినట్టి అనగా క్రొద్దిగా ఎరుపు రంగు గల 100 గోవులను అర్హులైన వేదాలు చదివిన కొంతమంది బ్రాహ్మణులకు దానమును చేసిన ఎడల ఎట్టి ఫలితమైతే వచ్చునో అట్టి ఫలము మహాభారతము వినడం వలన తప్పక కలుగును. అట్లుగాక నా యొక్క మనస్సు కూడా భారత కథను వినాలనే ఆరాటపడుతూ ఉంది. కావున జననుత కృష్ణ ద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడం తెనుగున రచయింపు మదిక ధీయుక్తిమేయిన్. యావత్ ప్రజలందరి చేత కొనియాడబడినట్టి ఓ నన్నయ్య కవివర్య, వ్యాస మహాముని శ్రేష్ఠునిచే చెప్పబడినట్టి మహాభారత ఇతిహాసంలో తెలుపబడి నిరూపణ అయినట్టి అనగా అందులోని ధర్మతత్వము, తాత్పర్యము, అర్థమును స్పష్టమగునట్లు అధికమైన బుద్ధి యొక్క వికాసముతో తెలుగు భాషలో రచించుము అని రాజరాజ నరేంద్రుడు తన ఆస్థాన కవి అయినట్టి నన్నయ్య కవితో పలికెను. ఈ పద్యములో వ్యాసుడు పరాశర మహర్షికి దాశరాజ పుత్రిక అయిన సత్యవతికి ఒక ద్వీపంలో జన్మించాడు. ఆపై నల్లనివాడు అయినందున ఈయనకు కృష్ణద్వైపాయనుడు అను పేరు సార్థకమైనది. ఈ సత్యవతికి మత్స్యగంధి, యోజనగంధి అనే పేర్లు కూడా కలవు. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధ స్పృహులగు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలంబు పరమార్థ నిలం. అనేకములైన భాషలలో వివిధ ప్రక్రియలలో అనేకులైన జనుల వలన మహాభారత కథను వింటూ ఎవరైతే
ఆసక్తిని కలిగి ఉంటారో అట్టి వారికి అనేక యజ్ఞాలు చేయడం వలన ఎంత ఫలితము అయితే కలుగునో అట్టి ఫలం భారత కథను వినడం వలన తప్పక కలుగుతుంది అని ఆనతిచ్చిన విని అక్కవివరుండిట్లనియే అని తన ఆస్థాన కవి అయిన నన్నయ్య కవిని రాజరాజ నరేంద్రుడు ఆజ్ఞాపించగా ఆ కవిశ్రేష్ఠుడు ఇట్లు పలికెను. అమలిన తారకా సముదయంబులయన్నను సర్వవేద శాస్త్రముల అశేషసారము ముదంబునన్ పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్త జల గౌరవ భారత భారతీ సముద్రమున్ తరియంగ ఈదను విధాతృనకైనను నేరన్ పోలునే. అనంతమైన ఆకాశంలోని స్వచ్ఛమైన నక్షత్ర సమూహాలను లెక్కించడం ఎంత కష్టమో సర్వవేదముల సకల శాస్త్రములలోని సంపూర్ణమైన సారమునంతా సంతోషంగా గ్రహించడానికి బుద్ధి అనే మేధస్సుతో కూడినట్టి భుజాల యొక్క బలముతో పొందడానికి సాధ్యము కానట్టి అర్థమనే నీటి యొక్క మహత్యము చేత కూడినట్టి మహాభారతంలోని వాక్కులు అనే మహాసముద్రాన్ని దాటునట్లుగా ఈదడానికి ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకైనను శక్యము కాదు కదా. ఈ పద్యము ద్వారా నన్నయ్య కవి ఒక గొప్ప వినయ గుణ సంపన్నుడని అర్థమవుతున్నది. ఎందుకనగా ఈయన ఎంతో ప్రతిభావంతుడైనప్పటికీ వేదసారమైనట్టి మహాభారతాన్ని తెనుగున రచించడం అసాధ్యము అని చెబుతున్నాడు. ఎందుకనగా ఆ రోజుల్లో తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందలేదు. ఉన్న కొన్ని శబ్దాలు కూడా ఒక రూపంలో లేవు. ఉదాహరణకు కొడుకులు అనుటకు కొడ్డుకల్ అని పదప్రయోగం. సా 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 అను వర్ణములు తారుమారగుచుండెను. అనగా దీర్ఘమునకు హ్రస్వము, హ్రస్వమునకు దీర్ఘమును వాడుచుండిరి. అంటే సాక్షి అనుటకు సక్షి అని, రెడ్లు అనుటకు రట్టగుళ్ళు అని పదప్రయోగం. కాబట్టి ద్రవీకరణ స్థితిలో అంటే మంచుగడ్డలా కరిగిపోయే స్థితిలో తెలుగు భాష అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో నన్నయ్య మహాభారత రచనకు పూనుకొనుటయే ఒక గొప్ప సాహసముతో కూడిన పని అని సాహితీవేత్తలు శ్లాఘిస్తున్నారు. అయినను దేవా, నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునం చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచయించెదనని. ప్రభు, మహాభారత రచన నాకు అసాధ్యమే అయినప్పటికీ నీ సమ్మతిన అనగా నీ యొక్క ఆజ్ఞ చేతను పండితుల యొక్క అనుగ్రహము చేతను నాకు తెలిసిన రీతిగా నా శక్తి మేరకు ఈ మహాభారత కావ్యాన్ని రచిస్తాను అని పలికి ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. హరిహరాజ గజాననార్క సడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతా తతికిం నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికుం గురు పద్య విద్యకు ఆద్యం అంబురుహ గర్భనిభుం ప్రచేత సుపుత్రు భక్తిన్ తలంచుచున్. శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ
విఘ్న వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి, లక్ష్మి, సరస్వతి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతి మొదలుగా గల దేవ సముదాయాలకు నమస్కరించి గొప్పదైనట్టి తపో విభవముచే అధికుడును అజ్ఞానమును పారద్రోలువాడును పద్య శ్లోక రచన అనేది సంప్రదాయమును కొనసాగించుటలో ఆదికవి అయినవాడు, సృష్టికర్త అయిన బ్రహ్మతో సమానమై ఒప్పునట్టి వాడైన ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకి మహర్షిని భక్తితో స్తుతిస్తూ ఈ పద్యములో మన భారతీయ సంప్రదాయం ప్రకారము ఒక కావ్యమును ప్రారంభించే ముందు గాని, ఒక నాటకాన్ని ప్రదర్శించే ముందు గాని త్రిమూర్తులను, వారి భార్యలను, విఘ్నములు తొలగించువాడైన వినాయకుని భక్తితో స్తుతించడం కవులకు సర్వసాధారణం. సంస్కృతంలో పద్య శ్లోక రచన అనేది సాంప్రదాయమును కొనసాగించడంలో వాల్మీకి, తెలుగులో నన్నయ్య కవియును ఆద్యులని చెప్పవచ్చు. భారత భారతీ సుభగ బస్తి జయంబులంచేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభమున్పాచి సూరి చేతో రుచిరాబ్జ బోధనరతుండగు దివ్యున్ పరాశరాత్మజాంబోరుహమిత్రున్ కొల్చి ముని పూజితు భూరి యశో విరాజితు. మహాభారతంలోని వాక్కులు అనేది మంగళప్రదమైన కిరణ సమూహములచే మహాభయానకమైన సంసారమనే విషముతో కూడినట్టి క్రూర గుణాలనే గాఢమైన చీకట్ల సమూహము యొక్క అతిశయమును పోగొట్టునట్లు చేసి పండితుల మనస్సులనే ప్రకాశించునట్టి పద్మములను వికసింపజేయడంలో ఆసక్తిని కలిగినట్టి వాడును, యోగ్యమైన వాడును, దేవతలతో సమానుడును, మునుల సమూహాలచే పూజింపబడినట్టి వాడును, మిక్కిలి కీర్తి చేత వెలుగొందువాడును అయినట్టి వ్యాసుడనే సూర్య తేజోమయుని సేవించి ఈ పద్యమునందు ఒక కావ్యమును రాయడానికి ముందు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా కవులు దైవమును ప్రార్థించుట జరుగును. అట్లే తమ పూర్వ కవులను కూడా స్మరించుచు స్తుతించెదరు. ఇక్కడ నన్నయ్యకు ముందు పూర్వపు తెలుగు కవులు లేరు కావున ఆయన సంస్కృతంలో కవి దిగ్గజాలైనట్టి వాల్మీకి మహర్షిని, వ్యాసమునిని స్తుతించడం జరిగింది. మరియు ఇంకా పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజవారి జోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబులా ముదంబునరం కొనియాడి వేడుకన్ గొప్పదైన జ్ఞానమనే సువాసనతో వెలుగొందే మంచి సుగుణాల సముదాయమనే పద్మముల సమూహము చేత రూపమైనవై అందరికీ పోదగినట్టి మంచి మార్గాలు అనే సత్పురుషులు కలవై చాలా ఇష్టకరాలైన మంచి స్వచ్ఛమనే పునీతమైన జలాలతో నిండినట్టిదైన
పండితుల సభల మధ్య భాగాలనే సరస్సుల సముదాయంతో సంతోషం కలిగేటట్లు వేడుకతో కొనియాడి పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసదరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుడు తనకిష్టుడు సహాధ్యాయుడునైన వాడభిమతంబుగన్ తోడై నిర్వహింపగన్ కౌరవ పాండవుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో సారథ్యము వహించి విడిచిపెట్టకుండా పాండవ మధ్యముడైన అర్జునునికి శ్రీకృష్ణుడిలాగా వానస అనే విప్రవంశమునకు అలంకారప్రాయుడును వివిధ సారస్వతాలలో సామర్థ్యము కలిగిన వాడును తనకు ప్రియమిత్రుడును తనతో పాటి విద్యను అభ్యసించిన వాడు అయినట్టి నారాయణ భట్టు అనే పండితుడు తనకు సహాయపడగా ఈ పద్యంలో నన్నయ్య తన స్నేహితుడైన నారాయణ భట్టును గురించి ఇట్లు వివరించెను. భారత యుద్ధంలో అర్జునునికి సారథి అయి శ్రీకృష్ణుడు సహాయపడినట్లు తన మిత్రుడైన నారాయణ భట్టు మహాభారత రచనలో తనకు సహాయపడినట్లు వివరించెను. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసిమేలు నానితరులక్షర రమ్యత ఆదరింప నానారుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుండయ్యే జగద్దితంబుగన్. కవి శ్రేష్ఠులైన పండితులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాద గుణంతో కూడినట్టి కథలు కవిత్వమందుగల మనోహరమైన అర్థాల పొందికను గ్రహించి ప్రశంసించగా సామాన్యమైన వారు శ్రవణానందమును చేకూర్చే అక్షరాల కూర్పులోని సుందరతత్వాన్ని ప్రశంస చేయగా మనోహరమైన అర్థాలతో కూడిన సుభాషితాలకు నీతులు జాతీయాలతో కూడిన రమణీయమైన అర్థాలతో కూడినట్టి సుందరమైన కవిత్వాన్ని అభిమానించే వారికి నన్నయ్య కవి సర్వలోకములకు శ్రేయస్సును కలిగేటట్లుగా వేద సహితమైన మహాభారతమును రచించడానికి పూనుకొన్నాడు. ఈ పద్యములో నన్నయ్య కవి తన కవిత్వంలో ఏ ఏ గుణములు ఉంటాయో వివరించెను. ప్రసన్న కథా కవితార్థయుక్తి అనగా కావ్యం యొక్క అంతఃస్వరూపం. అంతర్లీనంగా పాఠకుడు చదివిన తన రచన సులువుగా అర్థమవుతుంది. ఇక కావ్యం యొక్క బాహ్య స్వరూపాన్ని అక్షర రమ్యత అని, అక్షరాల వలన కలిగే రమ్యత అక్షర రమ్యత అని, తన రచన సూక్తులకు సందేశాలకు ఒక నిధి వంటిది. శబ్దాలంకారాలను ప్రయోగించడము ద్వారా కూడా నన్నయ్య అక్షర రమ్యతను సాధించాడని అర్థము. మహాభారత కథ ప్రారంభం తత్కథా ప్రారంభం బెట్టిదనిన ఆ మహాభారతంలోని కథకు ఆరంభం ఎటువంటిది అనగా, నైమిషారణ్య పుణ్యక్షేత్రమునన్ కులపతి సౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై
సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగించేయుచున్నా అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుండను సూతుండు రోమహర్షని సుపౌరాణికుండు పరమ భక్తితోడన్ ప్రణమిల్లియున్న అక్కదకు వలన ముని నికాయమెల్లా వివిధ పుణ్య కథలు వినువేట్క అతనిన్ పూజించిర పరిమిత విశేష విధులా నైమిసారణ్యమనే పేరుగల పవిత్ర క్షేత్రంలో శౌనకుడు అను పేరుగల మహాముని బ్రహ్మర్షుల సమూహములచే సేవింపబడినట్టివాడై సకల లోకముల శుభముల కొరకు 12 సంవత్సరాల పాటు జరిగే ఒక పవిత్రమైన సత్రయాగమును నిర్వహిస్తూ ఉండగా అక్కడ ఉన్న మునుల దగ్గరకు రోమహర్షణుని కుమారుడైన మంచి పురాణ కథకుడు అయినట్టి ఉగ్రశ్రవసుడు అనే సూతుడు రాగా అక్కడి మునులంతా ఆ కథకుడి వలన అనేకములైన పుణ్యకథలను వినాలనే ఉత్సుకతో ఆ సూతునికి మిక్కిలి భక్తితో నమస్కరించి అధికమైనట్టి పూజా విధానాలతో అర్చించిరి. అక్కదకుండు వెండియున ముని సంగంబునకు నమస్కారంబు చేసి ఏననేక పురాణ పుణ్య కథా కథన దక్షుండ వ్యాస శిష్యుండైన రోమహర్షణునకు పుత్రుండ నా వలన ఎక్కథ వినవలతురనిన నమ్మునులతనికిట్లనిది. ఆ పరమ పౌరాణికుడైనట్టి ఆ ఉగ్రశ్రవసుడు అక్కడున్న మునుల సమూహాలకు నమస్కారము చేసి నేను అనేకములైన సకల పురాణములలోని పుణ్యమును కలిగించునట్టి పుణ్యమైన కథలను చెప్పడంలో చాలా సామర్థ్యము కలవాడిని, వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడి కుమారుడిని. నా నుంచి మీరు ఎటువంటి కథను వినగోరుతున్నారో చెప్పుమని అడుగగా వారు ఉగ్రశ్రవసుడితో ఇలా అన్నారు. ఏ యది హృద్యమపూర్వం బేయది యద్దాని వినిన ఎరుకా సమగ్రం వయ్యుండు అగని బర్హణమేయది అక్కదయ వినంగ ఇష్టము మాకున్. ఏ కథ అయితే మనోహరమై ఒప్పారుతుందో, ఏ కథ అయితే నూతనమైనదై అమోఘముగా ఉంటుందో, ఏ కథను వింటే సంపూర్ణమైనట్టి జ్ఞానమును కలుగుతుందో, ఏ కథ అయితే సకల పాపాలను తొలగింపజేస్తుందో అలాంటి కథ వినడం మాకందరికీ చాలా ఇష్టం అని శౌనకాది మహామునులు సూత మహర్షితో పలికారు. అనినా ఉగ్రశ్రవసుండట్లేని మీకు అభిమతంబైన పుణ్యకథ చెప్పెదా దత్తావధానులరై వినుండని శౌనకాది మహామునులకిట్లని చెప్పందొడంగే. కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులేకీభూతంబులై ఏర్పడకున్నా ఋగ్యజుస్సామాధర్వంబులుగా విభాగించి తన శిష్యులైన పైల, వైశంపాయన, సుమంతు, జైమునులుం పంచి క్రమంబునం చతుర్వేద సూత్రంబులం చేయించి వేదవ్యాసుండై నిజ తపో మహత్వంబునం చేసి బ్రహ్మచేత అనుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులును నీతి ధర్మశాస్త్రార్థ తత్వంబులును
చతుర్వేద వేదాంతాభిప్రాయంబులును చతుర్వర్గ వర్గానుబంధ బంధుర కథేతిహాసంబులును చతుర్యుగ మహర్షి రాజవంశ చరితంబులును చతుర్వర్ణాశ్రమ ధర్మక్రమంబులును చతుర్ముఖ ప్రముఖ నిఖిల సురముని గణ పూజితుండైన శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులును తన విమల జ్ఞానమయంబైన వాగ్దర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ శౌనకాది మునులు ఆ విధముగా పలుకగా సూత మహర్షి, అట్లైన మీకందరికీ ఇష్టమైన ఒక పవిత్ర కథను చెబుతాను, సావధానముగా ఆలకించండి అని అక్కడి శౌనకుడు మొదలగు మునుల సమూహాలకు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. పూర్వము కృష్ణద్వైపాయనుడు అను పేరుగల వేద తత్వజ్ఞానమును కలిగినట్టి ఒక ముని ఈ వేదములన్నీ ఒకటిగా కలిసి ఉండటం చేత వానిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 విభాగాలుగా ఈ వేదములను విభజన చేసి తన యొక్క శిష్యులైనట్టి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అను శిష్యులను ఆజ్ఞాపించి క్రమముగా ఆ 4 శిష్యుల చేత 4 వేదాలను గుర్తుపెట్టుకొనుటకు వీలుగా వాటికి సంక్షేపములైన నియమములతో కూడిన కొన్ని వాక్యములను వ్రాయించినాడు. వేదాలను విభజించినాడు కాబట్టి వేదవ్యాసుడని ప్రసిద్ధి చెందిన వాడై తన తపస్సు యొక్క మహిమ చేత బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి 18 పురాణాలను, నీతి ధర్మశాస్త్రాల యొక్క అర్థ స్వభావమును, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను, ఇతరములైన వాటితో గల మనోహరమైన కథలను, కృత త్రేత ద్వాపర కలియుగమందలి గొప్ప ఋషులు రాజవంశాల పూర్వపు చరిత్రలు, 4 ఆశ్రమ ధర్మాలైన అనగా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసమనే వీటిలో చేయవలసిన ధర్మ విధానాలు, 4 ముఖాలు కలిగినట్టి బ్రహ్మ మొదలగు సకల దేవతా సముదాయము చేత పూజింపబడినట్టి శ్రీకృష్ణుడి యొక్క మహిమను, పాండవులు మొదలుగా గల శౌర్య పరాక్రమవంతులైన భారత వీరుల యొక్క గుణగణాలు, తన యొక్క స్వచ్ఛమైన అపార జ్ఞానముతో నిండిన తన వాక్కనిడి అద్దములో ప్రస్ఫుటమై వెలుగొందగా ఇందు ఇతిహాసమనగా తొల్లిటి కథలు అనగా మొట్టమొదట చెప్పబడిన కథలను ఇతిహాసాలంటారు. ఇవి గ్రంథ రూపంలో లేనప్పుడు ఆసు రూపంలో ఉండేవి అనగా కథలుగా చెప్పుకునేవారు. ఇతి అని హా అంటే ఆ విధంగా, హాస జరిగి ఉండెను అని ఆ విధంగా జరిగి ఉండెను అని అర్థము. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలంటారు. ఈ ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసాలలో చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షములు, అంతేగాక అనేకములైన ఉపదేశాలతో కూడినట్టి పూర్వపు వృత్తాంతము ఈ ఇతిహాసము అని అర్థము. ఇక ఈ మహాపురాణాలు 18. అవి బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, భాగవత పురాణము, నారద పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, భవిష్యత్ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కంద పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము, గరుడ పురాణము, బ్రహ్మాండ పురాణము. ఈ 18 పురాణములను బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి వేదవ్యాస మహర్షిచే రచించబడెను.
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.